శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీ పండుగ ప్రాముఖ్యత. శ్రావణ పౌర్ణమిను రక్షాబంధన్, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు. అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు ప్రేమ, రక్షణ మరియు ఆశీర్వాదాలను అందించే పండుగ. ఈ పండుగ భారతీయ సనాతన సంస్కృతి మరియు ఐక్యతకు ఒక ప్రధాన ప్రతిబింబం. రక్షాబంధన్ వెనుక ఉన్న ప్రమాణం. మన హైందవ పురాణ ప్రాముఖ్యత ప్రకారం పూర్వం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగింది. దేవతల రాజైన దేవేంద్రుడు ఓడిపోయి శక్తిహీనుడై తన పరివారంతో పాటు అమరావతిలో ఆశ్రయం పొందినాడు. తన భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి బాధపడుతుంది. రాక్షసరాజు అమరావతిని ముట్టడిస్తున్నాడని గ్రహించిన ఆమె దేవేంద్రుడిని తిరిగి పోరాడడానికి ప్రేరేపిస్తూ శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి దేవేంద్రుని చేతికి రక్షా కంకణం రాఖీ కట్టి అభయమివ్వడంతో అది చూసిన దేవతలందరూ తాము పూజించిన రక్షలను తీసుకుని ఇంద్రుని చేతికి కట్టి యుద్ధానికి పంపినారు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఇంద్రుడు త్రిలోకాలపై తన ఆధిపత్యాన్ని తిరిగి పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన రక్షాబంధన్ను రాఖీ పండుగగా నేటికీ జరుపుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి. శ్రీకృష్ణుడు మరియు ద్రౌపది మధ్య ఉన్న అన్నా చెల్లెల బంధం. పాండవులు రాజసూయ యాగంలో శిశుపాలుడు 100 తప్పులు పూర్తవడంతో శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో అతనిని వధిస్తాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు చూపుడు వేలును దర్శనం అనంతరం బలిచక్రవర్తి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు అతనితో పాటు పాతాళలోకంలో ఉండిపోవడంతో శ్రీ మహాలక్ష్మి స్వయంగా వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధన్ కట్టి తన భర్తను వైకుంఠానికి తీసుకువెళుతుంది. అలా రక్షాబంధన్కి ఎంతో విశిష్టత ఉంది. చారిత్రక నేపథ్యం. అలెగ్జాండర్ భార్యకు పురుషోత్తముడు చారిత్రక రక్షాబంధన్ కానుక. చారిత్రకంగా గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ తన పెద్ద సైన్యంతో భారతదేశంపైకి దండెత్తి వస్తాడు. ఆ క్రమంలో జీలం నదికి ఆవలి ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న పురుషోత్తముడితో యుద్ధంలో తలపడతాడు. అయితే పురుషోత్తముడి శక్తి సామర్థ్యాల గురించి విన్న అలెగ్జాండర్ భార్య రుక్సానా తన భర్త క్షేమం కోసం పురుషోత్తముడికి శరణు కోరుతూ అతనికి రాఖీ కడుతుంది. రుక్సానాను తన సోదరిగా భావించిన పురుషోత్తముడు యుద్ధంలో అలెగ్జాండర్ ఓడిపోయినా అతనిని చంపకుండా వదిలేస్తాడు రక్షాబంధన్ కానుకగా. ఇలా రాఖీ పండుగ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. రాఖీ పౌర్ణమి రోజున కట్టిన రక్షలో అసామాన్యమైన శక్తి ఉంటుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. కావున రాఖీ పౌర్ణమి రోజున సోదరీమణులు తమ సోదరులకు నుదుటిన తిలకం దిద్ది రక్ష కట్టి హారతి ఇచ్చి వారి శ్రేయస్సు కోసం దేవుణ్ణి ప్రార్థిస్తారు. అలాగే సోదరులు కూడా వారి రక్షణకై వాగ్దానం చేయడంతో పాటు తోడుగా ఉంటామని భరోసా కల్పిస్తారు. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థలు, తోబుట్టువుల మధ్య ఉన్న బంధాన్ని బలపరుస్తుంది. రాఖీ పండుగ సోదర సోదరీమణుల మధ్య కాకుండా మన హైందవ సంస్కృతికి, సాంప్రదాయాలకు రక్షణగా ఉంటామని ఈ రక్షాబంధన్ సాక్షిగా ప్రతిజ్ఞ చేద్దాం. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, నువ్వు నేను ఈ దేశానికి, ధర్మానికి రక్ష. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి రుద్రియం ఛానల్.